Just with the patients, certainly I was not playing golf. And the wonderful occasion, I just gathering my thoughts. I think Pawan always puts me in a difficult situation. He wanted me to give a sweet sandesham. ఎనియో నేను తెలుగులో మాట్లాడతాను. ఫస్ట్ ప్రెస్ వాళ్ళందరికీ నేను చాలా గొప్పగా ఫీల్ అవ్వాలంటే అప్పుడప్పుడు ప్రెస్ను రమ్మనాలి. ఎందుకంటే మధుకర్ యువర్ మై ఈగో బూస్టర్. ఎందుకంటే వాళ్ళు దారిలో నుంచి నడుచు వస్తుంటే కెమెరా నా ఫోటో తీస్తున్నారు. అయ్యా నేను సెలబ్రిటీ గాను, పేషెంట్స్ చూసే ఒక ఫిజిషియన్ను, నన్ను అంత ఇంపార్టెన్స్ చేయకండి అంటున్నారు. ఎనియో టుడే ఇస్ ద వరల్డ్ డయాబెటీస్ డే. ప్రపంచం అంతా కూడా ఈరోజు ఈ డే బాగా ఘనంగా జరుపుకుంటారు. అంటే స్వీట్స్ తినకుండా కాదు, బట్ దీని గురించి ప్రపంచం అంతా కూడా చర్చిస్తారు. అంటే ఏం చర్చిస్తారంటే ఈ డయాబెటీస్ భారతదేశంలో ఇంత తీవ్రంగా ఎందుకు పెరుగుతుంది. సుమారుగా 30 ఏళ్ళలో 1990 to 2023, 24లో ఆడవాళ్ళలో స్త్రీలో 12% డయాబెటీస్ ఉన్నప్పటికీ సుమారుగా 24% వరకు పెరిగిపోయింది. మగవాళ్ళలో 11.5% ఉన్నప్పటికీ 23%గా పెరిగిపోయింది. ఓకే, మొత్తం ప్రపంచం అంతాలో కూడా, వరల్డ్ అంతాలో కూడా భారతదేశంలో ఎక్కువగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు సిటిజన్స్ ఉన్నారని మనందరికీ కూడా తెలిసిన విషయమే. అండ్ సుమారుగా డయాబెటీస్ ప్రపంచం అంతా కూడా 25 to 30 crores ఉన్నట్టు అని చెప్తారు. ముఖ్యంగా ఈ డిసీజ్ ఏంటంటే ఎవరికైతే డయాగ్నోస్ చేయబడిందో సరే, చేసినందుకు వాళ్ళకు మందులు, మాత్రలు అవి ఇవి ఇచ్చుకుంటూ ఈ మధ్యలో మంచి మెడికేషన్స్ వచ్చాయి, ఇంకా మంచి మెడికేషన్స్ రాబోతున్నాయి. ఈ డిసీజ్ను మనం తప్పకుండా ఫ్యూచర్లో మనం అరకట్టుకోగే కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోగలే సైంటిఫిక్ డిస్కవరీస్, ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా అవైలబుల్, మనకు అవకాశం దొరుకుతుంది టు హెల్ప్ ద పేషెంట్స్. కానీ ప్రాబ్లం ఏంటంటే సైలెంట్ డయాబెటీస్ అనగా ఈవెన్ టుడే ఆల్సో ప్రతి ఒక పేషెంట్కు డయాబెటీస్ ఉన్నప్పటికీ ఇంకో పేషెంట్ కూడా డయాబెటీస్ ఉండొచ్చు. ఓన్లీ 1 in 2 ఆర్ డయాగ్నోస్డ్. సో చాలా మంది దే ఆర్ అండర్ ద రేడార్. డయాబెటీస్ ఉన్నప్పటికీ కూడా అది వాళ్ళకు డాక్టర్తో కన్సల్టేషన్ చేసే అవకాశం లేకపోయిన దే వర్ నాట్ ఏబుల్ టు గెటింగ్ డయాగ్నోస్డ్. అది పెద్ద ప్రాబ్లం. సో సైలెంట్ డయాబెటీస్ ఉన్న వారికి ఇట్ ప్రోగ్రెసెస్, అంటే వారికి ట్రీట్మెంట్ లేకుండా ఎన్నో ఏళ్ళ నుంచి డయాబెటీస్ ఉన్నప్పటికీ దాని కాంప్లికేషన్స్ గురి అయిపోతారు. ఇప్పుడు డయాబెటీస్ కంట్రోల్ లేకుంటే మనందరికి తెలిసిన విషయమే. ఈ పేషెంట్స్కు హార్ట్ అటాక్స్ వచ్చేది, తర్వాత బ్రెయిన్ స్ట్రోక్స్, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్, దాంతో వాస్కులర్ డిసీజు, దాంతో లివర్ ప్రాబ్లమ్స్ అనగా ఫ్యాటీ లివర్ అంటాము. ఫ్యాటీ లివర్తో మళ్ళీ సిరోసిస్లో డెవలప్ అయ్యేది. దాని తర్వాత వాస్కులర్ డిసీజ్ ఉన్నప్పటికీ వాళ్ళకు అల్సర్స్, ఏమన్నా వూండ్స్ వచ్చినప్పటికీ అది హీల్ కాకపోవడము. సో ఇవన్నీ కాంప్లికేషన్స్. భగవంతుడు సృష్టించింది ఈ ఎన్నో రకాల జబ్బులు, కానీ డయాబెటీస్ మాత్రము క్యాన్సర్ కంటే ఎక్కువ ప్రమాదకరమైన జబ్బు అని నేను అనుకుంటాను. మెడికల్ కాలేజ్లో ఉన్నప్పటికి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదొక్క డిసీజ్ మాత్రం బాగా రెస్పెక్ట్తో. మా అమ్మగారు డయాబెటీస్ గురైపోయారు. ఆమెకు 35 ఏళ్ళకు ఉన్నప్పుడే డయాబెటీస్ వచ్చింది. చాలా బాధపడింది. అప్పుడు ఆ టైంలో 1970s, 80sలో ఇటువంటి మాత్రలు లేవు. లేనప్పటికీ కంట్రోల్లో పెట్టడానికి చాలా కష్టమైంది. తర్వాత గుండె జబ్బుతో 72 సంవత్సరాలకే మరణించింది. ఈ హాస్పిటల్లో 6 నెలల ముందు ఓపెన్ చేయకముందు కార్నరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ అయిపోయి ఇన్ఫెక్షన్ వచ్చేసి కిడ్నీ ప్రాబ్లం వచ్చేసి సో షీ డైడ్. సో ఏమనగా ఈ తొందర వయసులోనే ఇవన్నీ కాంప్లికేషన్స్ వచ్చేసి, దాంతో పాటు ఎకనామిక్ బర్డెన్ అంటాం. ఒక ఫ్యామిలీకి ఒక పేషెంట్ డయాబెటీస్ అయినప్పటికీ సుమారుగా వారు 25%
అంటే 25% వరకు ఆ ఫ్యామిలీలో ఇన్కమ్ వచ్చేది ఆ పేషెంట్కు డయాబెటీస్ మీద ఖర్చు అవుతుంది. అదొక ఎకనామిక్ ఫ్యాక్టర్. ఒక్క పేషెంట్కు డయాబెటీస్ వచ్చినప్పటికీ ఆ ఫ్యామిలీలో ఒక ఇన్కమ్ వచ్చినప్పటికీ సుమారుగా 25% వాళ్ళు ఖర్చు పెడతారన్నట్టు. సో ఇట్స్ ఎ డిసీజ్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత కాంప్లికేషన్స్. సో మీరు ప్రెస్ వాళ్ళు అండ్ లాట్ ఆఫ్ అదర్ పేషెంట్స్ మీకు అందరికీ అనుభవం ఉంది. చాలా మటుకు మన సిటీలో, స్టేట్లో, దేశంలో ఇటువంటి కాన్ఫరెన్సెస్, సింపోజియము, ఇటువంటి మీటింగ్స్ అవుతూ ఉంటాయి. అందరి ప్రజల దృష్టికి తీసుకొస్తాం. కానీ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే కేవలం ఒక మాత్రలు ఇచ్చేసి డయాబెటీస్ మనం కంప్లీట్గా ట్రీట్ చేయగలమా అనే క్వశ్చన్ మనం అడగాలి. ఇవాళ డయాబెటీస్ కేవలం షుగర్ వలన కాదు. ఓకే, డాక్టర్ సునీల్ గారు వీళ్ళందరూ కూడా డాక్టర్స్ చెప్తారు ఇట్ ఈస్ బియాండ్ షుగర్. కేవలం స్ట్రెస్ ఉన్నప్పటికీ, ఏం లేకుండా సరిగ్గా భోంచేసినప్పటికీ, ఎక్సర్సైజ్ చేసినప్పటికీ ఆ మనిషికి స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ వలన కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం, దాని తర్వాత డయాబెటీస్ కూడా అన్కంట్రోల్ సిచ్యువేషన్లో వెళ్ళడము ఈజీగా అవుతుంది. సో కేవలం ఇట్స్ నాట్ జస్ట్ ద షుగర్. వెయిట్ ఎక్కువ ఉన్నప్పటికీ, దాంతో ఫ్యాటీ లివర్ ఉన్నప్పటికీ, ఫ్యాట్లు లివర్లో ఫ్యాట్, కాలేయంలో ఫ్యాట్ వచ్చినప్పటికీ మనం అనుకుంటాము ఇది డయాబెటీస్ వలన వచ్చిందనేసి. కాదు, ఫస్ట్ కాలేయంలో ఫ్యాట్ వచ్చినప్పుడు తర్వాత మళ్ళీ డయాబెటీస్ రావచ్చు. సో ఫ్యాటీ లివర్ లీడ్స్ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇటువంటిది చాలా మనం రీసెర్చ్లో మంచిగా కనుక్కున్నాం. సో డయాబెటీస్ ఈజ్ నాట్ జస్ట్ అ షుగర్ ప్రాబ్లం, ఇట్ ఈస్ ఎ మల్టీఫ్యాక్టోరియల్ ప్రాబ్లం. ఎన్నో కలిసి వస్తాయి ఆ పేషెంట్కు. అందుకొరకే కేవలం మనం షుగర్ అనేసి షుగర్ తీసుకోవద్దు, ఈ మాత్రలు ఇస్తాము, మీ డయాబెటీస్ కంట్రోల్ అయిపోతుంది. దట్స్ నాట్ ఎ గుడ్ అడ్వైస్. అటువంటి అడ్వైస్ మా కాంటినెంటల్ హాస్పిటల్స్లో ఇవ్వరు. కేవలం మా ఎండోక్రినాలజిస్ట్, డయాబెటాలజిస్ట్ కాకుండా డయాబెటీస్ ఇవాళ చాలా మంది ట్రీట్ చేయవచ్చు. అనగా ఇంటర్నల్ మెడిసిన్, జనరల్ మెడిసిన్ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా మంచి ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళు చక్కగా డయాబెటీస్ వాళ్ళు ఎఫెక్టివ్గా మేనేజ్ చేస్తారు. సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని మేము ఇంకా పేషెంట్స్కు ఏం చేయాలి, వాళ్ళకు ఎలాగా మేము ఒక ఎడ్యుకేషన్ రూపంలో కంటిన్యూస్గా అడ్వైజ్ ఎలా ఇవ్వాలి, ఎలా రీచ్ కావాలి వాళ్ళతో. ఒక ఇలాంటి కాన్ఫరెన్స్ పెడితే ఒక 50 మంది 100 మందికి మేము వీ కెన్ రీచ్ అవుట్. కానీ చాలా కమ్యూనిటీస్కు అందరికీ తెలిసే విధంగా ఎలా చేయాలి. అందుకొరకే ఈ రోజున వరల్డ్ డయాబెటీస్ ఫౌండేషన్ రోజున మేము ఒక ఒప్పందంకి వచ్చాం. మా డాక్టరు సునీలు, డాక్టర్ పటేలు, మా కన్సల్టెంట్స్ డాక్టర్ హరిక, అందరు డాక్టర్స్ మేము ఆలోచించి ఒక ఛానల్ రూపంలో మనం పెట్టుకుంటే రెగ్యులర్గా ఈ ఛానల్ ద్వారా మనం వేలాది మందికి, లక్షలాది మందికి మనం వీ కెన్ రీచ్ వాళ్ళను వీ కెన్ రీచ్ అవుట్ టు దెమ్ అనేసి ఈరోజు ఈ ఛానల్, వాట్సాప్ ఛానల్ మేము ఇనాగరేట్ చేస్తున్నాం. ఇది యూట్యూబ్ ఛానల్ కంటే కూడా చాలా సులభం అవుతుంది పేషెంట్స్కు. ఈ ఛానల్ ద్వారా ప్రతి వారం మా దగ్గర ఉన్న అందరూ స్పెషలిస్ట్, ఇప్పుడు ఇంతకంటే నేను చెప్పినట్టు డయాబెటీస్ అంటే కేవలము డయాబెటీస్ స్పెషలిస్టే కాకుండా ప్రతి సంవత్సరం వాళ్ళు కిడ్నీ డాక్టర్తో కన్సల్ట్ చేయాలి, ప్రతి సంవత్సరం వాళ్ళు ఆఫ్థల్మాలజీ ఐ డాక్టర్తో కన్సల్ట్ చేయాలి. సో ఇవన్నీ ఉంటాయి. ఓకే, మళ్ళీ దాని తర్వాత డైట్ విషయంలో అందరూ మాట్లాడతారు భోజనం గురించి. మీ ప్రక్కింటి వారు మాట్లాడతారు, మీ తమ్ముడు మాట్లాడుతుంది, అక్క మాట్లాడతాడు, అందరూ ప్రొఫెసర్స్గా తెలిసినట్టు మాట్లాడతారు. కానీ చివరికి ఆ పేషెంట్కు సరైన ఆహారం దొరుకుతుందా, ఎటువంటి డైట్ రియల్లీ విల్ హెల్ప్ అనేసి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వాట్సాప్ ఛానల్ ఇవాళ మేము ప్రారంభిస్తున్నాము. హోప్ఫుల్లీ దిస్ విల్ రియల్లీ బి హెల్ప్ఫుల్ టు ద పబ్లిక్. చాలా మట్టుకు ఏ జబ్బు వచ్చినప్పటికీ కూడా అది కొద్దిగా మన చేతిలో ఉంటుంది. అది ఎలా మనం అరకట్టుకోగల జబ్బు, క్యాన్సర్ అయినప్పటికీ, గుండె జబ్బు వచ్చినప్పటికీ, లేకుంటే సిరోసిస్, లివర్ ప్రాబ్లము, ఇవన్నిటి కూడా పేషెంట్లో చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కేవలం డాక్టర్కి ఇది అది ట్రీట్మెంట్ చేయాలనేసి 100% మేము ఈ డాక్టర్ మంచిగా లేడు, సరిగ్గా రాస్తలేడు, అది కాదు. వీ నీడ్ టు మేక్ ష్యూర్
that individual responsibility by understanding every detail of that disease as much as possible, following it. Adi chala important. Okay, so hopefully this WhatsApp channel will be very helpful, and we will make it very informative, and we will see what will be the response from the public.